వెల్కమ్ టు మెగా 9 టీవీ. జమిలీ ఎన్నికలతో కేంద్రానికి కొత్త తలనొప్పి మొదలైందా? గతంలో సాధ్యం కాని జమిలీ సిస్టమ్ ఇప్పుడెలా సాధ్యమవుతుంది? జమిలీ ఎన్నికలను విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? విపక్షాల సంగతి దేవుడెరుగు. సొంత పార్టీలోనే జమిలీపై పెదవి విరుస్తున్నారా? మరి ఇన్ని ప్రతికూలతల మధ్య కేంద్రం ఎందుకు మొండిగా వెళ్తోంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. గత 2 ఏళ్లుగా ఈ అంశంపైనే కసరత్తులు చేస్తోంది మోడీ సర్కార్. తాజాగా అందుకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే బిల్లును సమర్థిస్తూ 269 మంది ఎంపీలు మద్దతు తెలుపగా 198 మంది వ్యతిరేకించారు. బిల్లు పాస్ కావటానికి లోక్సభలో 361 మంది, రాజ్యసభలో 164 మంది సభ్యులు మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ సభ్యుల మద్దతు కరువైందనే చెప్పాలి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే బీజేపీకి చెందిన 20 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకపోవటం చర్చనీయాంశమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలీ బిల్లుకు సొంత ఎంపీలే హాజరు కాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోనే దీనిపైన వ్యతిరేకత ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీల గైర్ హాజరుపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని విప్ కూడా జారీ చేసినట్టు సమాచారం. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలీ బిల్లును ఆమోదింపచేయటం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ జమిలీ బిల్లుపై ఆమోద ముద్ర పడితే 2027లోనే మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతి అటుంచితే ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు జమిలీని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాయి. ఆ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావటం కత్తి మీద సామే. దీనికి తోడు 129వ రాజ్యాంగ సవరణ చేయటంతో పాటు మరో 2 అనుబంధ సవరణలు కూడా జరగాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో ఆమోదంలోకి రావటం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి జమిలీ సిస్టంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందటం ఒక ఎత్తైతే ఆమోదం పొందిన తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి రావటం కూడా అంత తేలికైన విషయం కాదు. మరి మోడీ సర్కార్ ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.